హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా, ఎండోక్రినాలజిస్ట్. సో నా కంటిన్యూషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇంపార్టెన్స్ ఏంటి, లిపిడ్ ప్రొఫైల్ చేయించాలా, అందరికీ అవసరం అనేది. సో డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి, చాలా వరకు అందరికీ ట్రీట్ చేయాలి. ఎందుకు చాలా మంది అంటారు లిపిడ్ ప్రొఫైల్ అవసరమా, అయితే లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉంది దానికి ట్రీట్ చేయడం అవసరం అనేది. ఇక్కడ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కి నార్మల్ పేషెంట్స్ కి మనం ఉంచాల్సిన కట్ ఆఫ్స్ డిఫరెంట్. షుగర్ పేషెంట్స్ కి ఇంకా లో కట్ ఆఫ్ ఉంచుతాం, షుగర్ పేషెంట్స్ కి ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా లో ఉంచుతాం. మీకు బెటర్గా అర్థం అవడానికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పర్సన్స్ ఉన్నారు. పర్సన్ 1 అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, పర్సన్ 2కి ఏ హార్ట్ అటాక్ లేదు, పర్సన్ 3కి డయాబెటీస్ ఉంది. పర్సన్ ఏకి సెకండ్ హార్ట్ అటాక్ రిస్క్ పర్సన్ 2కి ఫస్ట్ హార్ట్ అటాక్ రిస్క్ అంటే ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఆబ్వియస్గా ఒక హార్ట్ అటాక్ రిస్క్ వచ్చిందంటే ఇంకో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువే. సెకండ్ పేషెంట్కి అసలు ఏమీ లేదు కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ. డయాబెటిక్ పేషెంట్స్కి ఫస్ట్ హార్ట్ అటాక్ రిస్క్ ఫస్ట్ పేషెంట్ సెకండ్ హార్ట్ అటాక్ రిస్క్ అంత. అంటే జనరల్గా ఒక డయాబెటిక్ పేషెంట్ అంటే ఆల్రెడీ ఒక హార్ట్ అటాక్ వచ్చినంత రిస్క్ ఉన్నట్టు. సో అందుకే అందరూ డయాబెటిక్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్కి ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మెడిసిన్స్ వాడాలి.